ఫియర్, యాంగ్జైటీ, భయము, ఆందోళన ఈ రెండు ఒకటేనా, వేరువేరా? నార్మలా, అబ్నార్మలా? దీని గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ఏదైనా జరుగుతుందేమో అని ముందుగానే ఊహించుకుని ఒక అలజడి ఫీలింగ్లో ఉండి ప్రశాంతంగా ఉండలేరు. దాన్ని యాంగ్జైటీ అంటారు. ఒక సడన్ థ్రెట్ అనేది ఎదురుగా వచ్చినప్పుడు ఎక్కువ ఇంటెన్సిటీతో బాగా వణికిపోతుంటాం. దాన్ని ఫియర్ అంటాం. ఉదాహరణకి రోడ్డు మీద నడుస్తూ ఉంటాము, చీకటిగా ఉంది, కనుచూపు మేరలో మనకు ఎవరూ కనిపించట్లేదు, చుట్టూ పొదలు, చెట్లు, ఏవో చిన్న చిన్న పురుగుల సౌండ్లు వినిపిస్తున్నాయి. అప్పుడున్న ఫీలింగ్ ఉంటుంది, ఏంటి, ఏమవుతుంది, నేను నడవగలనా లేదా, ముందుకు ఎలా వెళ్ళాలి, ఏదైనా జరుగుతుందేమో, పాములు వచ్చేస్తాయేమో, ఎవరైనా వచ్చేస్తాయేమో అని వస్తుందో లేదో తెలియదు, జరుగుతుందో లేదో తెలియదు, కానీ వస్తుందేమో అని ముందుగా ఊహించుకున్న ఫీలింగ్ ఉంది చూసారా, దాన్ని యాంగ్జైటీ అంటారు. అలా నడుస్తున్నాము, ఎప్పుడోకప్పుడు సడన్గా ఎదురుగా ఒక పర్సన్ వచ్చేసి గన్ పెట్టేసి షూట్ చేస్తాను, షూట్ చేయకూడదు అంటే నాకు నగలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఇలా బెదిరిస్తారు. అప్పుడు వస్తుంది ఒక ఇంటెన్స్ ఫీలింగ్, వణికిపోతుంటాం, చెమటలు కారిపోతుంటాయి, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవటం, అవన్నీ జరుగుతుంటాయి. ఆ ఇంటెన్స్ ఫీలింగ్ని ఫియర్ అంటారు. ఇవి యాక్చువల్గా మనకి గ్రాడ్యువల్గా లైఫ్ సర్వైవల్కి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఉదాహరణలో నేను అలా రోడ్ క్రాస్ చేయాలి, వస్తుందేమో అని భయంతో చిన్న చిన్న ప్లానింగ్ కాన్షియస్గా ఉండి టార్చ్ లైట్ వేసుకుని, లేదంటే భయం ఇంకొకటి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ మెల్లిగా నడుస్తూ వెళ్తాం. ఆ చిన్న ప్లానింగ్ కోసం యాంగ్జైటీ కావాలి. అలానే సడన్ థ్రెట్ వచ్చింది, పర్సన్ ఎదురుగా వచ్చి గన్ పెట్టారు, మరి అప్పుడు కూడా మనం కాపాడుకోవాలి కదా. ఎలా రియాక్ట్ అవుతాం? ఎదురు ఫైట్ చేస్తాం, లేదా అక్కడి నుంచి పారిపోవటం, ఫ్లైట్, లేదా కొంతమంది చాలా డిఫరెంట్గా ఫ్రీజ్ అయిపోయి ఎలా బిగుసుకుపోయి ఉంటారు, ఫ్రీజ్, ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ రియాక్షన్. ఇవి యాంగ్జైటీ వల్ల వచ్చిన చిన్న ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎలా చేయాలి, టాస్క్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్స్, జడ్జిమెంట్, వీటికి ఫియర్, యాంగ్జైటీ అనేది చాలా చాలా అవసరము. థ్యాంక్ యూ.